హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము లైక్ ది సన్ అనే షార్ట్ స్టోరీ ఒక సామరీని తెలుసుకుందాం. దీన్ని ఆర్కే నారాయణన్ రాయడం అనేది జరిగింది. ఇక ఆర్కే నారాయణ గురించి చూసినప్పుడు ఆర్కే రాశీపురం కృష్ణస్వామి, ఐఆర్ నారాయణ స్వామి. ఈయన చాలా పాపులర్గా ఆర్కే నారాయణన్ మనకందరికీ తెలుసు. అయితే ఇంగ్లీష్లో అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయ రచయితలలో ఒకరు. భారతదేశంలోని రోజువారీ జీవిత సారాంశాన్ని సంగ్రహించే సరళమైన కానీ లోతైన కథ చెప్పడం ద్వారా ఆర్కే నారాయణ గారు బాగా ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు తరచుగా కాల్పనిక ఫిక్షనల్ టౌన్ అయిన మాల్గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది భారతీయ సంప్రదాయాలు, సామాజిక నిబంధనలు మరియు మానవ సంబంధాలకు అన్వేషించడానికి ఉపయోగించేదని చెప్పొచ్చు. నారాయణ్ రచన శైలి చూసినప్పుడు ఆయన చాలా జెంటిల్ హ్యూమర్, అలాగే డీప్ ఇన్సైట్ ఇంటూ హ్యూమన్ నేచర్, అలాగే ఐరనీ అనేది ఆయనకు ఆహ్, అబ్బినది. ఆయన ప్రసిద్ధి నవలల్లో 'స్వామి అండ్ ఫ్రెండ్స్', అలాగే 'ది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్', అలాగే 'ది ఇంగ్లీష్ టీచర్' మరియు 'ది గైడ్' అనేవి ముఖ్యమైనవి. 'ద గైడ్' అనే నవలకి సాహిత్య అకాడమీ అవార్డ్ 1960లో వచ్చింది మనకు తెలుసు. ఆ తర్వాత ఈ గైడ్‌ని సినిమాగా కూడా తీయడం జరిగింది. అయితే నారాయణ గారు తన చిన్న కథలలో తరచుగా చాలా సాధారణమైన వ్యక్తులు ఎదుర్కొంటున్న విషయాలను, అంటే అవి నైతికంగా కావచ్చు, ఏదైనా సందిగ్ధంలో అతను ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా ఆహ్, బయటకొచ్చాడు అని ఆలోచింపచేసే విధంగా చేయడం అనేది మనం గమనించవచ్చు. ఇది 'ది లైక్స్ ది సన్' అనేది కూడా హానెస్టీ యొక్క శక్తిని మరియు ఒక వ్యక్తి పూర్తి నిజాయితీగా ఉంటే జరిగే పరిణామాలు ఎలాలా ఉంటాయి అని చెప్పే ఒక చిన్న కథ. సరళమైన కానీ ఆకర్షణీయమైన కథనం ద్వారా నారాయణన్ సత్యం యొక్క స్వభావం, అలాగే దాని యొక్క నైతికత మరియు నిజాయితీ మరియు దౌత్యం మధ్య చక్కటి బ్యాలెన్స్ అనేది చేసి కొన్ని ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తడం జరుగుతుంది. ఇక ప్లాట్ ఓవర్‌వ్యూ చూసినప్పుడు ఇక్కడ ఈ కథ ఒకరోజు సంపూర్ణంగా, అంటే కంప్లీట్ నిజాయితీతో ప్రయోగాలు ఉంటే ఏమవుతుంది అని తెలియడానికి ఉపయోగపడే ఒక కథ అని చెప్పొచ్చు. ఒక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు శేఖర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సూర్యుడిలాగే సత్యం కూడా అవసరమే అయినప్పటికీ అంధత్వాన్ని కలిగిస్తుంది అనే అతని నమ్మకంతో ప్రేరణ పొందిన అతను తనకు లేదా ఇతరులకు ఎంత అసౌకర్యంగా ఉన్నా హానెస్టీని తప్ప మరేది ముఖ్యం కాదు అని అనుకొని ఆ విషయానికి కట్టుబడి ఉంటాడు. అయితే రోజంతా శేఖర్ సామాజికంగా ఆమోదయోగ్యకరమైన మర్యాద మరియు మొద్దుబారిన నిజాయితీ మధ్య ఎంచుకోవాల్సిన అనేక పరిస్థితులను కూడా ఎదుర్కోవడం గమనించవచ్చు. అయితే సత్యం పట్ల అతని అసంచలమైన నిబద్ధత ఇబ్బందికరమైన మరియు అసహ్యకరమైన పరిమాణాలకు కూడా దారితీస్తుంది. అతని ప్రధానోపాధ్యాయుడు తన సంగీతం, తన ఆహ్, మ్యూజిక్ గురించి అడిగినప్పుడు, అలాగే తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు చాలా కష్టమైన అప్పుడు ఎలా చెప్పాలి అనేది ఈ ఈ స్టోరీలో మనము గమనించవచ్చు. ఇక డీటెయిల్ సమ్మరీ కన్నప్పుడు చూసినప్పుడు మనకు శేఖర్ డీటెయిల్ సమ్మరీలో శేఖర్ కథానాయకుడు తన ఒక రోజులో కంప్లీట్ హానెస్టీగా ఉండాలని నిర్ణయం తీసుకొని ప్రారంభించడం జరుగుతుంది. ఏ పరిమాణాలు ఏమైనా అతను సత్యాన్ని మాత్రమే మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. సూర్యుడులాగే సత్యం కూడా సౌకర్యం లేకుండా నేరుగా ఎదుర్కోలేమని అతను గట్టిగా నమ్ముతాడు. అయితే ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా లేదా తన మాటలను షుగర్ కోటెడ్ వర్డ్స్ వాడకుండా ఒక రోజంతా జీవించడం సాధ్యమేనా అని అతను అనుకొని ముందుగా నడుస్తాడు. మొదటి ఎన్‌కౌంటర్‌లో మార్నింగ్ తన భార్యతో అల్పాహారం, అంటే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు తన భార్య అతనికి అల్పాహారం, అది బ్రేక్‌ఫాస్ట్ వడ్డించినప్పుడు అతను మొదటి పరీక్షని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఉదాహరణ ఆమె సాధారణంగా మర్యాదపూర్వకంగా వాళ్ళ హస్బెండ్ ఇచ్చే స్పందన ఏంటో చూద్దామని అనుకుంటుంది. జనరల్‌గా ఆడవాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది మామూలుగా పాజిటివ్ రెస్పాన్స్. అయితే శేఖర్ అతను అనుకున్న ప్రిన్సిపల్‌కి కట్టుబడి శేఖర్ ఆమెకు ఆహారం టేస్టీగా లేదని నిజాన్ని నిర్భయంగా చెబుతాడు. అతను చెప్పిన ఆన్సరు అతని భార్యకి షాక్ కలిగిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్, ఈయన చెప్పిన ఆన్సర్ మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ చిన్న సంఘటన అతని మిగిలిన రోజు ఎలా ఉంటుందో మనల్ని గమనించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కట్టుకున్న భార్యనే ఆయనను ఒక రకంగా చూస్తున్నప్పుడు ఇక్కడ క్రూరమైన నిజాయితీ యొక్క
ఆహ్, ఎలా ఉంటుంది అంటే సామాజిక నష్టాలను ఎలా హైలైట్ చేస్తుందనేది మనము చూడవచ్చు. ఇక రెండవ సంఘటన వర్క్ ప్లేస్‌లో అంటే కలీగ్‌తో సంభాషిస్తున్నప్పుడు. ఇక్కడ శేఖర్ ఒక సహోద్యోగిని సంప్రదించి అంటే ఒక కలీగ్‌తో మాట్లాడుతున్నట్టు ఇద్దరికి తెలిసిన ఒక వ్యక్తి మరణించినప్పుడు సాధారణంగా ఏమవుతుంది ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గురించి మనము సానుభూతి మాటలు అంటే కొన్ని మంచి మాటలు మాట్లాడడం అనేది ఆనవాయితీ. అయితే ఇక్కడ శేఖర్ తాను ప్రిన్సిపల్‌కి అనుగుణంగా శేఖర్ మరణించిన వ్యక్తిని తాను ఎప్పుడు కూడా ఇష్టపడలేదని నిర్భయంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు శేఖర్ యొక్క అసాధారణమైన ఈ డెడ్‌నెస్‌ని చూసి అతని కలీగ్ చాలా ఆశ్చర్యపోతాడు. స్పష్టంగా అన్‌సాటిస్ఫాక్టరీ అయిపోతాడు. ఈ క్షణం సామాజిక సమావేశాలు నిజాయితీగా మొద్దుబారకుండా దౌత్యపరమైన ప్రతిస్పందనలను ఎలా కోరతాయో కూడా నొక్కి చెప్పడం జరుగుతుంది. ఇక మూడవది ప్రధానోపాధ్యాయుడు. అంటే ప్రధానోపాధ్యాయుడికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. అయితే అధికారం మరియు ప్రభావం ఉన్న వ్యక్తి అయిన ప్రధానోపాధ్యాయుడు శేఖర్‌ను పిలిచినప్పుడు జరుగుతుంది. తనను తాను ప్రతిభావంతుడైన గాయకుడిగా భావించుకునే ప్రధానోపాధ్యాయుడు శేఖర్‌ను తనని ఇంటికి రమ్మని అతని కోసం పాట పాడడం చేస్తాడు. ఇక్కడ బాధాకరమైన సుదీర్ఘ పాటల సెషన్‌ను భరించిన తర్వాత శేఖర్ ఒక కష్టమైన సందిగ్ధతను ఎదుర్కొంటాడు. ఎందుకంటే అతను నిజాయితీగా ఉండి తన ఉన్నతాధికారిని కించపరిచే ప్రమాదం ఉందా? లేదా? మంచి సంబంధాలను కొనసాగించడానికి అబద్ధం చెప్పాలా? ఇక్కడ అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా? అనేది శేఖర్‌కి ఒక రకమైన అని చెప్పొచ్చు. అదేవిధంగా సత్యం పట్ల తనకున్న నిబద్ధతను అనుగుణంగా శేఖర్ తన పాట ఎంతమాత్రం బాలేదని ఉపాధ్యాయుడికి చెప్తాడు. ఈ వెల్లడి ప్రధానోపాధ్యాయుడిని చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ప్రధానోపాధ్యాయుడు బావుంది అని చెప్తాడనుకున్నాడు కానీ, ఇతను అలా చెప్పగానే అతను చాలా నిరుత్సాహపడతాడు. అతను స్పష్టంగా అసంతృప్తి చెందాడు. కానీ వెంటనే ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు కూడా ఇష్టపడలేదు. కానీ అతను ఇమ్మీడియేట్‌గా ఏం చెప్పడు. అయితే శేఖర్ నిజాయితీ యొక్క పరిణామం ఎలా ఉంటుందనేది మనకి మరుసటి రోజు కనిపిస్తుంది. ఇక్కడ మనము హానెస్టీ చూసినప్పుడు ఏం జరుగుతుంది? అంటే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? నెక్స్ట్ డేకి మనం నిజాయితీ యొక్క పరిమాణం. శేఖరు చాలా హానెస్ట్‌గా ఉండడం వల్ల అతను ఉదయం అతని పాఠశాలకు వచ్చేసరికి ప్రధానోపాధ్యాయుడు అతనికి అత్యవసరమైన మరియు అసాధ్యమైన పనిని ఇచ్చి కంప్లీట్ చేయమంటాడు. అంటే చాలా క్వెషన్ పేపర్స్ ఇచ్చి దాన్ని కరెక్షన్ చేయమనడం జరుగుతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని తన నిజాయితీకి శిక్షగా విధించే సూక్ష్మమైన రూపమని శేఖర్ గ్రహిస్తాడు. ఎందుకంటే ప్రధానోపాధ్యాయుడు అది ఇవ్వలేదు కాబట్టి అతను శిక్షించడానికి ఇది ఇచ్చాడని శేఖర్‌కి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఈ అలసిపోయే పనిని ఎదుర్కొంటున్నప్పుడు పూర్తి నిజాయితీగా నిజంగా కష్టానికి విలువైనదేదైనా అని శేఖర్ ప్రశ్నించడం ప్రారంభిస్తాడు. నిజం గొప్పది అయినప్పటికీ అది తరచుగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని శేఖర్ గ్రహిస్తాడు. అలాగే ప్రజలు దానిని అంగీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండకపోవచ్చునని అతను అర్థం చేసుకోవడం కూడా మనము గమనించవచ్చు. ఇక ఇందులో ఉన్న ముఖ్యమైన ఇతివృత్తాలు అంటే థీమ్స్‌ని చూసినప్పుడు ముందుగా ద నేచర్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యం యొక్క స్వభావం. ఈ కథ యొక్క కేంద్ర ఇతివృత్తం సత్యం యొక్క శక్తి మరియు పరిమాణాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి శేఖర్ సత్యాన్ని సూర్యుడితో పోల్చడం ముఖ్యమైనది. ఇది జీవితానికి చాలా అవసరం. కానీ నేరుగా ఎదుర్కొంటే అంధత్వం మరియు బాధాకరంగా ఉంటుంది. ఈ కథ ఈ ప్రశ్నను లేవనెత్తుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా నిజం మాట్లాడడం ఎల్లప్పుడూ అవసరమా? లేదా ప్రయోజనకరంగా ఉంటుందా? అనే క్వెషన్. ఇక రెండవది సంపూర్ణ నిజాయితీ యొక్క సామాజిక వ్యయం. అంటే శేఖర్ రోజంతా పరస్పర చర్యలు, అలాగే కంప్లీట్ నిజాయితీ ఉండడం వల్ల అతను ఒక రకమైన సంఘర్షణకి, అసౌకర్యానికి మరియు శిక్షకు కూడా ఎలా దారితీస్తుందో మనమి గమనించవచ్చు. సూత్రప్రాయంగా చూసినప్పుడు సమాజానికి సత్యంకి విలువ ఇస్తుండగా అది తరచుగా కఠినమైన వాస్తవాల కంటే దౌత్యపరమైన లేదా ఓదార్పునిచ్చే అబద్ధాలను ఇష్టపడుతుంది. అతని భార్య, కలీగ్ మరియు ప్రధానోపాధ్యాయుడు ప్రతికూల ప్రతిచర్యలు వడకట్టని సత్యం సంబంధాలను మరియు సామాజిక సామరస్యాన్ని ఎలా దెబ్బతీస్తుందనేది కూడా మనం గమనించడం జరిగింది. ఇక మోరల్ డైలమాస్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అంటే ఇక్కడ నైతిక సందిగ్ధతలు మరియు మానవ ప్రవర్తన యొక్క సంక్లిష్టత అనేది ఈ కథ ఒక క్లాసిక్. మనం నైతిక సందిగ్ధతను ప్రదర్శిస్తుంది. ఒకరు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలా లేదా? సత్యాన్ని, అబద్ధాన్ని ఎలా చెప్పాలి? శేఖర్ అనుభవం మానవ స్వభావం యొక్క సంక్లిష్టతను మనకి చూపిస్తుంది. ప్రజలు నిజాయితీగా విలువైనదిగా చెప్పుకోవచ్చు. కానీ తరచుగా దాన్ని ఎదుర్కోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరని ఈ కథలో మనం గమనించవచ్చు.
ఇక ఐరనీ అండ్ సటైర్ చూసినప్పుడు సామాజిక కపటత్వాన్ని విమర్శించడానికి నారాయణ్ వ్యంగ్యాన్ని ఉపయోగిస్తాడు. ఉదాహరణకు ప్రధానోపాధ్యాయుడు నిజాయితీగా అభిప్రాయాన్ని కోరతాడు. కానీ శేఖర్ దానిని ఆయన అభిప్రాయం చెప్తున్నప్పుడు శిక్షిస్తాడు. ఈ వ్యంగ్య మలుపు ప్రజలు తాము కోరుకున్నది మరియు వారు వాస్తవానికి కోరుకునే దాని మధ్య అంతరాన్ని మనకి చూపెడుతుంది. ఇక 4 ఐదవది అధికారం చూసినప్పుడు ఒక కథ శక్తి డైనమిక్స్ యొక్క ఇతివృత్తాన్ని కూడా తాకుతుంది. శేఖర్ నిజాయితీ అతన్ని దుర్బల స్థితిలో ఉంచుతుంది. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుడు వంటి అధికారం కలిగిన వ్యక్తులతో గమనిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అధిక గ్రేడింగ్ అసైన్మెంట్ ద్వారా ప్రధానోపాధ్యాయుడు తీసుకున్న పనిష్మెంట్ ఏ విధంగా ఉంది, అతను సత్యంతో తమను సవాల్ చేసే వారిపై ఎలా ప్రతీకారం తీసుకోవచ్చో కూడా తెలియజేస్తుంది. ఇక కన్క్లూజన్లో మనం చూసినప్పుడు లైక్ ది సన్ అనేది సత్యం మరియు సామాజిక సామరస్యం మధ్య సున్నితమైన సమతుల్యతను అన్వేషించి లోతైన మరియు ఆలోచింపజేసే కథ. శేఖర్ అనుభవాల ద్వారా పూర్తి నిజాయితీ ఎల్లప్పుడూ ఉత్తమ విధానం అని ఆలోచించమని ఆర్కే నారాయణ్ పాఠకుడిని సవాల్ చేస్తాడు. ఇక్కడ సత్యం ప్రయత్నించడానికి ఒక ఆదర్శంగా ఉన్నప్పటికీ అది కొన్ని పరిస్థితులలో కఠినంగా అంతరాయం కలిగించేదిగా మరియు ప్రమాదకరంగా కూడా ఉంటుందని ఈ కథలో మనం గమనించడం జరిగింది. సత్యం పరిమాణాలతో వస్తుందని తరచూ జ్ఞానం మరియు విచక్షణతో సమం చేయాలి అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ నారాయణ్ స్టోరీ టెల్లింగ్ అనేది ముఖ్యంగా హ్యూమర్, ఐరనీ అండ్ షార్ట్ సోషల్ కామెంటరీ అనేది మనం గమనించవచ్చు. లైక్ ది సన్ మానవ స్వభావం, నైతిక సందిగ్ధతలు మరియు సత్యం మరియు దౌత్యం మధ్య అనివార్యమైన ఉద్రిక్తల యొక్క బలవంత అన్వేషణగా చేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్. మీకు ఏదైనా సమరీ తెలుగులో కావాలి అంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఆ సమరీని వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.